ఈ తమ్నేల్ చూడండి. హైదరాబాద్ లో అంటే 1,00,000 వచ్చినా కూడా బతకలేరంట. ఇక బక్క ఖర్చు పెట్టేటోళ్లకు, విపరీతంగా షాపింగ్లు చేసేటోళ్లకు 1,00,000 కాదు 10 లక్షలు వచ్చినా సరిపోవు. ఏం తమ్నేల్ రా నాయన, ₹1,00,000 వచ్చినా కూడా బతకలేకపోతే ఇంకా మరి 10,000 వచ్చిన వాళ్ళు ఎట్లా బతుకుతుర్రు, 15,000 ఎట్లా వచ్చిన వాళ్ళు ఎట్లా బతుకుతుర్రు? బతుకుతలేరా వాళ్ళు కూడా తింటారు కదా. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా రోజుకో రెస్టారెంట్, రోజు బయట ఫుడ్, రోజు డ్రెస్, వేసిన డ్రెస్ మళ్ళీ 10 రోజులు, నెల రోజుల దాకా మళ్ళీ వేయరు. కాబట్టి మీకు 1,00,000 వచ్చినా సరిపోదు, 10 లక్షలు, ఎన్ని లక్షలు వచ్చినా సరిపోదు. ఖర్చు పెట్టేటోనికి, ఖర్చులు అదుపులో ఉన్నోనికి ఎంతలో బతకాలో అంతలో బతకచ్చు. నిజమే, హైదరాబాద్ లో రెంట్లు ఎక్కువగా బతకడం కష్టమే. కానీ మరి 1,00,000 వచ్చినా కూడా సరిపోతలేవు అంటే ఎట్లా? మరి 10,000, 15,000 స్విగ్గీలో ఆళ్ళు ఇల్లు పన్నోళ్ళు ఎట్లా బతుకుతుర్రు? 8,000, 10,000తోని ఎలాగైనా బతకాలనుకుంటే బతకచ్చు. మనం ఉన్న దాంట్లో పొదుపు ఎలా చేయాలి, ఉన్న దాంట్లో మదుపు ఎలా చేయాలి, ఎలా సేవ్ చేసుకోవాలని తెలిసినోడు ఎన్ని వచ్చినా కూడా దాంతో చక్కబెట్టుకుంటూ బతుకుతాడు.